ఎరా ధనుంజయ మనుషులు మమ్మల్ని సాగుకొడుతున్నారా? వాడు వీడు ఒక్కడేరా? ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా? ఎక్కడ్రా 3 ఇడియట్స్? ధనుంజయ్, నీ కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే అని ఎరగదీస్తావంటగా? నీ కర్మగాలి అది నన్నే లవ్ చేసింది. అంతేగా బంగారం? అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ వాళ్ళతో అబద్ధం చెప్తావా? ఆ అబద్ధాన్ని నేను నిజం చేసి చూపిస్తా. ఎందుకంటే మొన్న నేను పెట్టిన ముద్దుతో నీకు పడిపోయానుగా. నా సైడ్ నుంచి మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఏందో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా? ఏయ్ ఇరగ తీయండిరా. అన్నలు ఇక మీకు తప్ప తన్నులు. ఆగండ్రా, ఆగండ్రా, ఆగండ్రా. ఒరే ఎలాగో కొట్టేసుకుంటాం కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేస్తాను రా. ఎవడి దర్శనం కోసం అయితే నువ్వు తప్పించి తపస్సు చేస్తున్నావో ఆడిని నేనే. అర్థం కాలే? నీ పదవికి చెక్కు పెట్టిన వాడిని నేనే. తలుపులేండ్రా. ఎవడి కోసం ఎదురు చూస్తున్నానో వాడి చావుని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపేండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను. ఇంతకీ నేనెవరినో తెలుసా? రామచంద్రయ్య గారి కొడుకుని. ఏంట్లో అయితే మా నాన్నకు అవమానం జరిగిందో అదేంటో చెప్తున్నా. నీ చేత్తో మా నాన్న కాళ్ళు పట్టించి అదే చేత్తో నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నీ నెత్తిన చల్లుకునేలా చేయకపోతే పోతే గీతే లేదు, జరిగి తీరుద్ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురికి మొగుణ్ణవుతా, బలుపుతో పునాదులేసిన ఈ ఇంటి కళ్ళున్నవుతా, కొలెస్ట్రాల్ తో కొట్టుకుంటున్న మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి
గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవ్వజనే దెబ్బైపోయే మొదే మోగిందే పరం పురం గిలక ఏం పెట్టినావే మెలిక ఇక నీ గుండెల్లో ప్రేమ కంటే ఢంగమంటాదే మత్తు పదరెడ్డి మీసమే ఉప్పు పదరేసే రోషమే మక్కెల్లి రక్కొట్టే ధైర్యమే చూసాలే నీలోనే చేసాలే సలామే ఇసలాగా వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా ఎవడొస్తాడో చూస్తాలే వస్తే ఎరగ తీస్తా ఎడా పెడా వాయిస్తా తడక చూపిస్తా నన్నా బేబీ బేబీ మాటల్లా మొదే మోగిస్తా గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవ్వజనే దెబ్బైపోయే మొదే మోగిందే ఎర్రవే నిప్పు రవ్వ నీ సొగే అగ్గి పువ్వ నిన్ను తూకం వెయ్యనివ్వ నా ముద్దే తీర్చవా ఏసి కుసకు జావా ఒంపయ్యమ్మ కుబావా నీ పోరమ సంయావా కాసేపు ఆపవా ఒళ్ళంతా సర్రంటూ కర్రంటులా నన్నట్టుకున్నావే ఓ మరదలా పిల్లంతా జిలపుట్టి చచ్చేదలా లవ్వంటించేసావే ఓ దురదలా తాతా వేసుకోరా పోటుగా నాకు నువ్వు నుడి నీటుగా పెదవాటే ఆడేరా అదే పని పాటగా వెళ్ళిపోయేలా అథారిటీలోన శివాలతి పోతున్న సవారికే రాన ఎన్నికా సైన కుర్రాన్ని ఎన్నికా పక్క చైనా నిన్న కాసికా కొగరైగా కట్టించేసైనా వేడి పాలకుండా నా గుండె బుజ్జికొండ ఏ కన్నం వెయ్యకుండా నువ్వు ఖాళీ చేసేరా నీ పిట్ట నడుం మడత ఏ పట్టి సక్క మడత నీ ముట్టి నేను కొడత ఏ సిద్ధం గుండవే దారంగా చిటికేసి నా బుగ్గల్లో ఏ సిగ్గు ముగ్గల్లో మగ్గించావే చొక్కాల పట్టేసి నా దిల్లునే మొత్తంగా బత్తాల పెట్టేశావే దండం పెట్టు లాంటి పిల్లడే డైమండ్ రింగే పెట్టే అల్లుడే విడి చూస్తే మొదలయ్యే ఇక కాలు జారుడే మెరుపు దాడి చేసే నా మెరుపు తీగ పైన నీ విరుపు ఒడిసి పట్టే నా విర్ర వీగిపోన ఏ గురుము లాంటి కుర్రాన్నే తరుముకుంటురానా నాకన్నా తురుంగాడే లడ పిల్ల సంజోనా డాడీ నేను వాడిని ప్రేమించలేదు వాడి మీద ఉన్న కోపంతో ప్రేమించానని చిన్న అబద్ధం చెప్పా అబద్ధం చెప్పావు వెంట ఇందు వాడిని ప్రేమించినప్పుడు మనం సేఫ్. ఈ సిటీలో ప్రతి ఒక్కడు మనల్ని చూసి పోస్తాడు. అలాంటిది వాడు మన ఇంటికి వచ్చి మన చేత పోయించాడు. శత్రువుని కొట్టాలంటే శత్రువుతోనే చేయి కలపాలి. వీడిని కొట్టే మగాడు ఒబ్బల్ ఒక్కడిరా. ఓబుల్ రెడ్డిని డీల్ అయిపోయినది డబ్బు పంపించావు. ఒబ్బల్ రెడ్డి, నా కూతురి పెళ్లి కోసం మన మధ్య వైరం పక్కన పెట్టి నీ అండ కోసం వచ్చాం. ఆ డోలంలోనికి తీసుకుపోండి. ఏమండి అది ఇక్కడ ఏం జరిగినా మాట్లాడద్దు, లోపలికి వెళ్ళండి. హలో కార్తిక్, ఇందు నా మీద నీకున్న ప్రేమ నిజమైతే నన్ను నెల్లూరు లోబుల్ రెడ్డి ఇంట్లో ఉంచారు, వచ్చి తీసుకెళ్ళు. ధనుంజయ, నా ఆసరా కోసం ఆడోళ్ళతో నా తానికొచ్చినావంటే ఏదో చూసి భయపడినావు. ఏందది? ఎవడాడు? కార్తీక్ గాడు నా చిరకాల శత్రువు కొడుకు.
నా కూతుర్ని పెళ్లి చేసుకుని నా చేత కాళ్ళు కడిగించుకుంటానని ఛాలెంజ్ చేశాడు. వాడి తల నా కాళ్ళ ముందు పెడితే నా వ్యాపారాలు వాటానే కాదు, నా పవర్, ప్రాపర్టీ, ప్రెస్టీజ్ అన్ని నీ కాళ్ళ ముందు పెడతా. ఎట్టుంటాడో వీడే. చేతిలో ఉన్నదాన్ని, చేతికి అందిన దాన్ని ఎప్పుడు వదులుకోకూడదు. యాడుంటాడు యాడుంటాడు ఈడి కోసమే రాత్రి పగలు కూడు గుట్ట ఇంట్లో పెండ్ల పిల్లకాయలు తెచ్చి పిచ్చి రాయాల్లో తిరుగుతున్నావు. యాడుంటాడు? వీడికి మీకు సంబంధం ఏంటి? పీటల మీద కూర్చున్న మా చెల్లి పెళ్లి ఆగిపోవడానికి కారణం వీడే. నా వాళ్ళ ముందే నా తమ్ముని కొట్టి కోమాలో పండబెట్టింది వీడే. నన్ను నమ్మి నా వెనకున్న వాళ్ళ కోసం నా తల పోవడానికైనా, ఎన్ని తలలు లేపడానికైనా రెడీ. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ అమ్మాయి ప్రాబ్లం కూడా అర్థం చేసుకోండి. అది నా కాబోయే పెళ్ళాం. రాయే చావు నేను చేస్తాను కానీ వాడిని పెళ్లి చేసుకోను. విన్నావుగా, వెళ్ళు.